యావత్ భారతవని ఉత్కంఠకు ఎదురు చూస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పెద్ద రాష్ట్రాల్లో ఓటర్లు మార్పును కోరుకుంటున్నారు. చిన్న రాష్ట్రాల్లో అభివృద్ధికి పట్టం కట్టారు. దీంతో 3 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి, ఒక రాష్ట్రంలో కాంగ్రెస్, మరో రాష్ట్రంలో టీవీకి ముందంజలో కొనసాగుతున్నాయి. ఎంజీఆర్, ఎన్టీఆర్ మాదిరిగానే ప్రపంచం సృష్టించారు దళపతి విజయ్. తొలి ఎన్నికల్లోనే సీఎం సీటు దక్కించుకుంటున్నారు విజయ్. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ హవా కొనసాగిస్తుంది. ఇక డీఎంకే అన్న డీఎంకేను దాటి ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కు గట్టి షాక్ ఇస్తూ బీజేపీ దూసుకెళ్తుంది. కేరళలో ఈడీఎఫ్ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది. పుదుచ్చేరి, అసోంలో కమలదనం విద్యుద్దుందుబి మోగించింది. ఈ 5 రాష్ట్రాల ఫలితాల సంబంధించి మరింత సమాచారం. ప్రధాన అంశము తమిళనాడు రాజకీయాలు ఈసారి కొత్త రథవస్తంగా చాటుకున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా దేశంలో కనివిని ఎనగని రీతిలో గతంలో ఎంజీఆర్ విషయంలో కావచ్చు, ఎన్టీఆర్ విషయంలో ఏ తరహాలో జరిగిందో కొత్తగా ఒక సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తి పార్టీ పెట్టడం, వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఇది థర్డ్ టైంగా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఎంజీఆర్ అదే తరహాలో చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ 1983లో పార్టీని, తెలుగుదేశం పార్టీని స్థాపించి ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దృశ్యాలు చూస్తాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు టీవీకే అధ్యక్షుడు విజయ్ సైతము సింగిల్ అంటే ఏకపక్షంగా అంటే ఒకే ఒక్క వ్యక్తిగా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒక పార్టీని ఏర్పాటు చేయడం కాకుండా ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఇప్పటివరకు వచ్చినటువంటి ఫలితాలతో 107 అంటే మ్యాజిక్ ఫిగర్ దాటుకొని మరి కాసేపులోనే మ్యాజిక్ ఫిగర్ 118, మొత్తం సీట్లు 134 ఉంటే మ్యాజిక్ ఫిగర్ 118 కాబట్టి ఇప్పటివరకు 107 స్థానాల్లో అతను లీడింగ్ కొనసాగుతూ వస్తున్నారు. అందులో డిఎంకే సెకండ్ ప్లేసెస్లో ఉంది 73, ఏడీఎంకే 54 ప్లేసెస్తో థర్డ్ ప్లేస్లో ఉంది.